సభకి నమస్కారం. అందరిలోకి బహుశా మొత్తం సభ అందరిలో చూసుకున్నా గాని నేనే వృద్ధుడిలాగా కనిపిస్తూ ఉన్నా. సో నేను అందరినీ ఆశీర్వదిస్తున్నాను. అయితే ఆయనకి నమస్కారం. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. గజల శ్రీనివాస్ మొదలు పెట్టాడు, రూపకాలు ప్రదర్శించారు. తర్వాత అసలు నేను మాట్లాడటం మొదలు పెట్టిందే 2010 నుంచి. 2010కు ముందు నాకు స్టేజ్ ఏర్పాటు చేయడానికి, మైకులు ఏర్పాటు చేయడానికి రామకృష్ణ గారు ఆయనకి అప్పుడప్పుడు సున్నిత మనస్కుడు. ఆయన నాకు చాలా మందికి ఎప్పటికి కూడా కొంతమందికి ఆశ్చర్యం, నేను కొంతమందిని ఒక టీమ్ గా ఎట్లా తీసుకెళ్ళగలిగాను. మా బోస్లో ఒక ప్రత్యేకత, మా రామకృష్ణ గారు 3-5 రోజులు 4-5 రోజులు ఫోన్ ఎత్తేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో నాకు ఇవన్నీ సర్దుకోవటమే తప్ప మైక్ పట్టుకోవటం, మాట్లాడుకోవటం, చేయటం అసలు నా డ్యూటీ కాదు, నాకు అలవాటు లేదు. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది మహానుభావులు, గొప్ప గొప్ప జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి చెందిన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటే ఏంటి నేను మాట్లాడేది, ఏం మాట్లాడగలను, ఏం చెప్తాను? చెప్పాల్సినవన్నీ అందరూ చెప్పేశారు. ఇంకా పెద్దగా నాకేం మిగలలేదు. ఈవేళ నేను ఒక్క 2-3 విషయాలు మాట చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు వారు జీవించి ఉండగా వారి పొలిటికల్ జీవితంలో, రాజకీయంలో, వారు పార్టీ రాజకీయాల్లో అసలు ఆయన కంటే కూడా నేను సీనియర్ పార్టీలో వరకు. తర్వాత రాజకీయాల్లో ఆయన 78లో ఎమ్మెల్యే అయ్యారు. మాకు 66 నుంచి మా పరిచయం కాదు, 66 నుంచి స్నేహం. నేను మొట్టమొదట 1969లో 56 సంవత్సరాల కింద పులివెందుల సంభవించింది. అప్పటికి 3 ఏళ్ల ముందు నుంచి జరుగుతూ ఉంది. చాలా సభలు నేను రాజశేఖర రెడ్డి గారి అరేంజ్ చేశాను. రాజశేఖర రెడ్డి గారితో పాటు పాల్గొన్న వాళ్ళందరినీ నేను పేరున ఆహ్వానిస్తూ ఉండేవాడిని, వాళ్ళని ఇది చేసుకునేవాడిని. అంతకుముందు రఘువీరారెడ్డి గారు చెప్పారు, మేము మాట్లాడుకున్నాం, ఇటువంటి అవకాశం మనం మిస్ అవ్వకూడదు, మనం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆ మాట్లాడుకునే సందర్భంలోనే అరుణ్ కుమార్ గారు, రఘువీరారెడ్డి గారు, నేను మాట్లాడుకుంటా ఉన్నప్పుడు నిజంగా మా పరిచయాలతోటి గాని మా అనుబంధాలతోటి గాని పోల్చి చూసుకుంటే కృష్ణరావు గారి పరిచయం, పరిచయం రాజశేఖర రెడ్డి గారితో చాలా తక్కువ. కానీ నేను మనస్ఫూర్తిగా, ఎగ్జాగరేషన్ లేకుండా, అతిశయోక్తి కాకుండా గుండె మీద చేసి చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారిని ఇంత చక్కగా నాతోటి సహా ఎవ్వరూ చూపించలేకపోయాం. అది ఒక్క కృష్ణారావుకి సాధ్యమైంది. ఏకపాత్రాభినయం చేసిన లెవెల్లో విశ్వం రాజశేఖర రెడ్డి గారిని చూపిస్తూ, అసలు ఇంకొక ఫోటో గాని ఇంకొక మనిషి గాని లేకుండా కేవలం ఆయన కోసం, ఆయన ఒక్కడి కోసం ఆయన స్మృతివనం నిర్మించడం, ఆయన్ని చూపించడంలో ఇటువంటి శ్రద్ధ తీసుకున్న సంఘటన నా జీవిత కాలంలో
రాజశేఖర రెడ్డి గారి జీవిత కాలంలో ఇంతవరకు జరగలేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ నేను అటెండ్ అయ్యేవాడిని కాదు, పాదయాత్రలో మటుకు ప్రతి అంగుళంలో ఉండేవాడిని, కానీ ఆ మీటింగ్ ప్రతి మీటింగ్ నేను ఫాలో అయ్యేవాడిని. ఆ రోజున కూడా నేను ఆయన్ని ఈ లెవెల్లో ప్రొజెక్ట్ చేయలేకపోయాను. చేయాలనే ఐడియా కూడా రాలేదు. వస్తే చేసిండేవాడినేమో కానీ నేను ఐఎమ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజర్స్, చాలా మంచిగా చేస్తానని నాకే అప్పుడప్పుడు కొంచెం సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటా, అదేం పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఉండేవాడిని. కానీ ఈవేళ కృష్ణారావు చేసిన ఏర్పాట్లు గాని, ఈవేళ రాజశేఖర రెడ్డి గారిని కృష్ణారావు ప్రొజెక్ట్ చేసినట్టుగా జరగడం గాని, అది ఇంతకు ముందు జరగలేదు ఎప్పుడు. అంటే ఈ సందర్భం నవ్వుతో నా భవిష్యత్తు అని చెప్పాల్సినంత సందర్భం కాదు, కానీ చాలా చక్కగా మేమందరం సిగ్గుపడేలాగా, మనందరం గర్వపడేలాగా కృష్ణారావు ఇట్లా ఏర్పాటు చేశాడు. తర్వాత ఇక్కడ ఒకటి రెండు విషయాలు మిగతా అన్ని మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి గురించి అందరూ అన్ని చెప్పారు, చూపించారు, ఏది చెప్పాల్సిందే లేదు. 26 సంవత్సరాల వయసులో తనకంటే ముందు 2 తరాల ముందు వాళ్ళకి సేవ చేసి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగోగులు తన సొంత ఇంటి మనుషులను చూసుకున్నట్టు ప్రతిరోజు అతను గాని ఆయన సత్యమణి గారు గాని చాలా, మరి ఆ తల్లి ఆవిడ ఇక్కడ రాలేదనుకుంటాను, ఆ తల్లికి కూడా నేను చేతులెత్తి నమస్కారాలు హృదయపూర్వకంగా చెప్పుకుంటూ ఉన్నా. అటువంటి సేవాభావం కలవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి మనిషిలో కొంత స్వార్థం ఉంటుంది, దాన్ని కూడా జయించి అట్లా ఆ సేవా తత్పరత, ఆ శుభ్రంగా మెయింటైన్ చేయటం. ఇవి డబ్బున్నోడు చాలా మంది మొదలుపెట్టు నాకు తెలుసు. చాలా డబ్బులు ఖర్చు పెట్టిన ఆశ్రమాలు చూశాను. చాలా వాటిల్లో ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఉన్న ప్రాంతాలు కూడా చూశాను. కానీ ఇంత క్లీన్ గా, ఇంత ఆత్మీయంగా ఆ హోమ్ థియేటర్ చూశాను. నేను గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ హైదరాబాద్ లో నా ఫామ్ హౌస్ చాలా బాగుంటుందని దానికి ఒక పేరుంది. నా ఫామ్ హౌస్ లో ఎటువంటి హోమ్ థియేటర్ ఉందో అటువంటి హోమ్ థియేటర్ ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కృష్ణారావు అరేంజ్ చేశాడు. చాలా గొప్ప విషయం. ఇటువంటి మంచి సంకల్పం కలగటం, ఇటువంటి ఇది కలగటం. ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను, కృష్ణారావుకి తెలియని విషయం కాదు, అతనికి స్వయంగా అనుభవైన విషయం. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన ఎన్జిఓలు నడిపినప్పుడు ఆయనకి లిమిటెడ్ రీచ్ ఉండేది. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ఆయన రీచ్ ఎంతో పెరిగింది. అట్లాగే ఒక జాతీయ పార్టీలో నేను ఆయన ఆదేశాన్ని నేనేమి మన్నించకుండా ఉండను. ఎందుకంటే సభా మర్యాద కాదు, సభాధ్యక్షుడు ఆదేశించిన తర్వాత దాన్ని మేము పాటించాల్సిందే. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సందర్భం కాదు, ఇది కాదు. కానీ వారి యొక్క అనుభవంలోనే వారు ఇన్ని సాధించగలిగారంటే రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం. ఆ సాన్నిహిత్యం ఎట్లా వచ్చింది? ఆయన పబ్లిక్ లైఫ్ లో ఉంటే, ఇప్పుడు అరవిందాశ్రమం ఎందుకంటే చాలా గొప్పగా ఉంటుంది.
కానీ ఆ ఆశ్రమ నిర్వాహకుడికి రాజశేఖర రెడ్డి గారికి అనుబంధం ఏర్పడుతూ ఇట్లా నీళ్లు రావు, ఇట్లా భూములు రావు అంటే ప్రజల కోసం ఏమీ ఇందులో ఒక్కటి కూడా కృష్ణరావు సొంతానికి అడిగింది కానీ సొంతానికి చేయించుకుంది కానీ ఒక్క ట్రాన్స్ఫర్ ఎప్పుడు అడగలేదు, లేకపోతే ఒక పెట్రోల్ బంక్ ఎప్పుడు అడగలేదు. ఇందాక చూసినట్టు అటువంటి అవకాశం కలగజేసింది, ప్రజాసేవ చేయడానికి అతనికి ఎక్కువ శక్తి ఇచ్చింది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తర్వాతే. అంతకుముందు లిమిటెడ్ రీచ్ ఉంటుంది. ఎవరికైనా సరే ఎవరో సేవ చేస్తారు, ఆ సేవలో లిమిటేషన్స్ ఉంటాయి. ఈ పబ్లిక్ లైఫ్ ఒక్కదాని ద్వారానే మనం పబ్లిక్ ఆఫీస్ లో భాగస్వామ్యం అయినప్పుడు మనం ఎక్కువ సేవ చేయగలుగుతాం. ప్రజల్ని ఎక్కువ ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, ఎంతో మంది సేవా తత్పరత కలిగిన మనుషులు ఉంటారు, కానీ రీచ్ లిమిటెడ్ గా ఉంటుంది. కృష్ణారావు గారు అవన్నీ దాటుకొని ఒక రంగం అని కాదు, అది పెద్దవారికి సేవ చేయడం కానీ, పిల్లలకు సేవ చేయడం కానీ, చిన్న పిల్లలకి 3 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి మేమంతా స్వయంగా మా కళ్ళతో చూసాం. మేము అంతకు ముందు విన్నాం, ఇవన్నీ నిజమో కాదో తెలుసుకుందాం అని చెప్పి మేమందరం ఒక రోజు ముందు రావడం జరిగింది. వచ్చినందుకు చాలా ఆనందించాం అన్ని చూసినప్పుడు. ఇక్కడ 2 విషయాలు, ఇంకా మీకు ఎక్కువ లేకుండా జస్ట్ ఒకటే విషయం. కృష్ణారావు ఈ సభ ద్వారా ఇక్కడున్న యానం పక్క పరిసర ప్రాంతాల ప్రజలందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు భాగస్వామ్యం అయితేనే పరిపాలనలో ఇంకా ఎక్కువ సేవ చేయగలరు. మీరు సేవ చేయాలంటే ఇంకా ఎక్కువ ఒక మామూలు వ్యక్తి కంటే దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ సేవ చేయగలరు. మీ యానాం ప్రజలకు కానీ యానాం ప్రాంతానికి కానీ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి మిత్రుడు నాయకుడు మనకి దొరుకుతాడో లేదో అనేది సందేహాస్పదమే. కానీ మీకున్న ఇప్పటికి మీరు పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా రూపొందారు. ఇప్పుడు మీ పరిచయాలు డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయగలుగుతారు. ఇదేమో మీ అందరి తరఫున సభలో నన్ను ముఖ్య అతిథిని చేశారు కాబట్టి మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి. తరువాత రాజశేఖర రెడ్డి గారు ఆయన నోటితోటి ఆయన నన్ను అనేక సందర్భాల్లో నా ఆత్మని చెప్పారు. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి ఆత్మని నేను చెప్పుకుంటే నాకు దానికి ఏమి విలువ ఉండదు. నాకు మహాత్మా గాంధీ గారు తెలుసు, జవహర్లాల్ నెహ్రూ గారు తెలుసు, ఇందిరాగాంధీ గారు తెలుసు, కానీ వాళ్ళకే నేను తెలియదు. దురదృష్టం ఏంటంటే ఇందిరాగాంధీ గారు తెలుసునండి. ఆ మహానాయకురాలు ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను సగర్వంగా గుండె మీద చేసి చెప్పగలిగేది ఏంటంటే, ఆ మహానాయకురాలు ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉండి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నేను అభవ్యక్త రాష్ట్రానికి 42 పార్లమెంట్లు ఉన్న కురువృద్ధులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి మహానాయకులు, జలగమంగళరావు లాంటి మహానాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్ కు నేను ఇన్ఛార్జిగా ఉండేవాడిని. నేను ఎంత అనుభవంతో చెప్తాను మిస్టర్ కృష్ణారావు, ఎందుకంటే కొంచెం మనం అథారిటీ చూపించుకోవాలంటే కృష్ణారావు గారిలోంచి మిస్టర్ కృష్ణారావు అంటే కొంచెం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నేను కొంచెం అథారిటీగా మాట్లాడుతున్నాను. మీరు యానాం ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటే, యానాం ప్రాంతాన్ని మీరు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండక తప్పదు. ఇది నా అభ్యర్థన కాదు. నేను రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా నేను ఆదేశిస్తున్నాను. నేను కృష్ణారావు గారిని
కృష్ణారావు గారిని ఆదేశిస్తున్నాను. సరే, మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన స్వర్గస్థులైనా ఆయన ఆత్మ ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతా ఉంది కాబట్టి, ఈ ప్రాంతాలు ఇవన్నీ తిరుగుతా ఉంది కాబట్టి ఆయన దాన్ని పాజిటివ్ గా సానుకూలంగా దానికి స్పందించి మీ అందరికీ ఇంకా ఇతోధికమైన సేవ చేసి మా అందరినీ ఇంకా ఎక్కువ కృతజ్ఞతాభావంతో మేము ఉండేట్టుగా చేస్తారు అని వారి పట్ల నాకు గల సంకల్పం, రాజశేఖర రెడ్డి గారి యొక్క అభీష్టం వారు తప్పకుండా నెరవేరుస్తారని హృదయపూర్వకంగా నమ్ముతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ, ఇటువంటి చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మేమందరం సిగ్గుపడేలాగాను గర్వపడేలాగాను కూడా మేమందరం అందరం గర్వపడేలాగాను చేసిన మా మిత్రుడు, సహోదరుడు, నాకంటే చాలా చిన్నవాడు కృష్ణారావు గారు, వారి కుటుంబ సభ్యులు కలకాలం సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యంతో ఇంకా ప్రజాసేవలో మన్ననలు పొందుతూ ఒక్క పాండిచేరి ప్రాంతానికే కాకుండా వారు ఇప్పటికే చాలా సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డుని గెలుచుకున్నారు, బెస్ట్ మినిస్టర్ అనిపించుకున్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ వారి జీవిత ప్రస్థానాన్ని, వారు ఇంకా చాలా చిన్నవారు, ఇవాళ ఉన్న దీంట్లో చూసుకుంటే మా మల్లికార్జున ఖర్గే గారికి 83 ఏళ్ళు, 84లో ఎంటర్ అయ్యారు. ఆయన ఇంకా ఖచ్చితంగా నేను 5 ఏళ్ళు ఉంటానని చెప్తున్నాడు. చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. పోనీ అందులో ఎంత తీసేసినా ఈయనకి ఇంకా 23 ఏళ్ళు, 85 రావడానికి ఇంకా 32 ఏళ్ళు, సారీ ఇంకా 32 ఏళ్ళు, 23 ఇంకా 23 ఏళ్ళు, ఇంకా 4 ఎలక్షన్లు మినిమం ఆయన. మీ అందరికీ ప్రాతినిధ్యం వహించక తప్పదు అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సలహాలకి, ఆశీస్సులకి మేమందరం కూడా ధన్యవాదాలు మనపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి మందిర నిర్మాణాన్ని తీర్చిదిద్దినటువంటి ఆర్కిటెక్ట్ ఫైజుద్దీన్ గారికి చిరు సత్కారం చేయవలసిందిగా కృష్ణారావు గారి చేతులు